వెల్కమ్ టు ఎండ్ టైమ్స్. దిస్ ఈస్ నిజా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే మేనిఫెస్టోను రిలీజ్ చేశారో 2024 ఎన్నికలకు గాను నిన్న ఆ మేనిఫెస్టో చూస్తే కనుక ఒక సామెత గుర్తొస్తుంది. పాత ఆవకాయను కొత్త జాడీలో వేసి అమ్మడానికి తయారుగా పెట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఏదైతే ఉందో అలా అదే విధంగా ఆ మేనిఫెస్టో ఉందని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో అదే మేనిఫెస్టోను కొంచెం హంగులు దిద్ది ఈసారి జగన్మోహన్ రెడ్డి తిరిగి 2024 ఎన్నికల కోసం అదే మేనిఫెస్టోని ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఎలాగో ఓడిపోతాం కదా, ఓడిపోయేదానికి కొత్త మేనిఫెస్టో ఎందుకులే అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తీరు కనిపిస్తుంది. ఏదైతే అమ్మ ఒడికి గాను 15,000 లాస్ట్ టైం ఇస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈసారి 17,000 2,000 పెంచి 17,000 ఇస్తానని చెప్పడం ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఎందుకంటే ఓన్లీ 4 సార్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి వేసిన సంగతులు మనకు తెలిసిందే. అదేవిధంగా ఈసారి 2,000 ఎక్స్ట్రా అంటే 17,000 లెక్క ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి ఇస్తానని చెప్పడం, ఇప్పటి వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అమ్మ ఒడి ఏదైతే ఉందో 13,000 రూపాయలు మాత్రమే ఇచ్చింది. 2,000 రూపాయలు ఆ మెయింటెనెన్స్కి ఏదైతే కట్ చేశాడో జగన్మోహన్ రెడ్డి 15,000కు గాను 2,000 కట్ చేసి 13,000 ఇవ్వడం, ఇప్పుడు చూస్తే 15,000కు గాను 17,000 ఇస్తామని చెప్పడం, ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క మాయఫెస్టో అని చెప్పి ఇక్కడ మనకు ఒక కథనం వచ్చింది. ఈ కథనంలో చూస్తే కనుక మనకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే వైకాపా మాయఫెస్టో. అబద్ధాలు అంతా అతికినట్టుగా ఎలా చెప్పగలరు జగన్? ఏది చెప్పినా నమ్మేయడానికి ప్రజలు అంతా అమాయకులని మీ ఉద్దేశమా? మద్య నిషేధం, సిపిఎస్ రద్దు, పోలవరం ప్రాజెక్టు హామీలు ఏమయ్యాయి? రైట్, మద్యపాన నిషేధం, దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేయకపోగా దశల వారీగా కొత్త బ్రాండ్లతో తమ సొంత జేబుల్లోకి కొత్త బ్రాండ్లు స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్ మెడల్, జే బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో కొత్త బ్రాండ్లతో ఆదాయాన్ని దశల వారీగా పెంచుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే మద్యపాన నిషేధం ఎంత పెద్ద హామీ అండి అది. మద్యపాన నిషేధం కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్దు చేస్తానన్నారు. పోలవరం ప్రాజెక్ట్ చూస్తే 72% పోలవరం ప్రాజెక్టు 2019 వరకు 2014 నుంచి 19 వరకు 72% పూర్తి అయిన పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ పోలవరం ప్రాజెక్ట్ని 28% పూర్తి చేయని జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ పేరుతో ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ను పూర్తిగా కొలాప్స్ చేసేసిన పరిస్థితి. అదేవిధంగా ఆ పోలవరం ప్రాజెక్ట్ గురించి అడిగినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే 2021 జూన్లో పూర్తి చేస్తానన్నాడు. ఆ తర్వాత 2022 ఖరీఫ్ సీజన్లో పూర్తి చేస్తానన్నారు. తిరిగి 2023 ఖరీఫ్ సీజన్లో పూర్తి చేస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. మరి దాని ఊసే అక్కడ చూస్తే ఏదైతే ఆ శాఖ మంత్రి ఉన్నారో ఆ మంత్రిని అడిగినప్పుడు ఆ మంత్రి చెప్పింది ఏంటంటే దాని గురించి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం మాకుందా అని చెప్పి ఆ మంత్రి అడిగే పరిస్థితి. ఇక్కడ రకరకాలుగా మేనిఫెస్టో ఏదైతే 19లో రిలీజ్ చేశారో అదే మేనిఫెస్టోకు తూట్లు పొడిచిన వ్యక్తి ఈసారి ఇచ్చిన మేనిఫెస్టోకు ఎక్కడ పూర్తి న్యాయం చేస్తాడన్నది ప్రజలు అడిగే పరిస్థితి. రైట్, ఇక్కడ కీలకమైన హామీలు నెరవేర్చకుండానే 99% పూర్తయ్యాయని ఎలా చెబుతారు? రైట్, నిజమే. జగన్మోహన్ రెడ్డి గతంలో ఏం చెప్పారంటే ఆ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోను తాను బైబిల్గా, భగవద్గీతగా, ఖురాన్గా భావిస్తానని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అంటే పవిత్ర గ్రంథాలు జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా కనబడుతున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పవిత్ర గ్రంథం మేనిఫెస్టోతో పోల్చినప్పుడు ఆ మేనిఫెస్టోలో ఏదైతే అంశాలు చేర్చాయో ఆ అంశాలను 100% పూర్తి చేయాలా, చేయకపోగా 99% పూర్తి చేసేసానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే డప్పు కొట్టుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి అనుకో అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏవైతే మెయిన్ హామీలు మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, పోలవరం ప్రాజెక్టు, దుల్హన్ పథకానికి సంబంధించి ₹1,00,000 ఇస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇవేమి చేయలేదు. ఏమి చేయకుండానే 99% పూర్తయ్యాయని చెప్తున్నారు. ప్రజలు దీనిని నాకు తెలిసి 2019 ఏదైతే మేనిఫెస్టోను చూసి ప్రజలంతా నమ్మారో ఈసారి 2024లో రిలీజ్ చేసిన మేనిఫెస్టోను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పి కూడా ఈ మేనిఫెస్టో చూస్తే అర్థమవుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇక్కడ మనం పాయింట్స్ వైజ్గా చూస్తే మనం చేయనివి కూడా చేసినట్లుగా ఇంత స్ట్రాంగ్గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తోంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. ఓ సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ ఇది, తెల్లారి లేస్తే అబద్ధాలపైనే బతికేస్తూ బయట మాత్రం
అబద్ధాలంటే నాకు అసహ్యం అని చెబుతూ తిరిగే వ్యక్తితో అర్జున్ చెప్పే ఈ డైలాగ్ విశేషంగా ప్రాచుర్యం పొందింది. 2024 ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తూ ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలు విన్నవారికి ఆ డైలాగే గుర్తొస్తుంది. అసలు మీరేమనుకుంటున్నారు? జగన్ మీకు మరీ అంత జనం మీకు మరీ అమాయకుల్లాగా కనిపిస్తున్నారా అని అడగాలనిపించింది. చేయనివి చేసినట్టు, అరకొరగా జరగనివి పూర్తిగా జరిగిపోయినట్టు జగన్ చెప్పిన కబుర్లు, చేసిన విన్యాసాలు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఏంటి సీఎం గారు, మేనిఫెస్టో అంటే మీకు భగవద్గీత, బైబిలు, ఖురానునా? ఇది స్వయాన జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఏంటంటే 2019లో ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ఈ మేనిఫెస్టోను తాను ఈ మూడుగా ఏవైతే మత గ్రంథాలు ఉన్నాయో, పవిత్ర గ్రంథాలు ఉన్నాయో, ఈ పవిత్ర గ్రంథాలతో జగన్మోహన్ రెడ్డి పోల్చడం జరిగింది. మరి పవిత్ర గ్రంథాలను మనము అందులో ఏవైతే వాక్యాలు ఉంటాయో, అందులో ఏవైతే సూక్తులు ఉంటాయో ఆ సూక్తులను మనము ఎంతో వాటిని నమ్ముతాము. ఏ విధంగా? ఇందులో ఉండేవి 100కు 1000% వాస్తవాలు అని చెప్పి అవి నమ్మే వ్యక్తులం మనం. ముఖ్యంగా మైనారిటీల విషయానికి వస్తే ఖురాన్ను, అదేవిధంగా మన క్రైస్తవ సోదరుల విషయంకి వస్తే బైబిల్ను, మన హిందూ సోదరుల విషయంకి వస్తే ఆ భగవద్గీతను ఎంతో మనం కళ్ళకు అద్దుకొని మరి వాటిని చదివి ఎంతో వాటిని జాగ్రత్త పరిచే ఒక మత గ్రంథాలుగా మనం వాటిని భావిస్తాం. మరి అటువంటి గ్రంథాల పేరు చెప్పి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నయవంచనకు పాల్పడ్డా లేదా? అటువంటి గ్రంథాల పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి మోసాలకు పాల్పడ్డా లేదా? ఇక్కడ చూడండి, 2019 ఎన్నికల మేనిఫెస్టోలో 99% అమలు చేసేశారా? పోలవరం ప్రాజెక్టు అంగుళం కదలలేదు. మిగతా జలయజ్ఞం ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. ప్రత్యేక హోదా వంటి ప్రధాన హామీలే పూర్తి కానప్పుడు ఇక మేనిఫెస్టోను 99% అమలు చేశామని చెప్పడం ఏంటి జగన్? శభాష్ అంటూ ముఖ్యమంత్రి తన భుజం తానే తట్టుకుంటూ మేనిఫెస్టో అమలు విషయంలో ఇక్కడ ఇదైతే జగన్మోహన్ రెడ్డి నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ ఆయనే చెప్తున్నారు. ఈ అమ్మ ఒడి లాంటి పథకాలు, మిగతా ఏవైతే పథకాలు ఉన్నాయో అవి ప్రజల కష్టాల్లోంచి ఆయన ప్రజల కష్టాలను చూసి ఆయన మెదడులో తట్టిన ఆలోచనలనే ఆయన సొంత ఏవైతే ఈ పథకాలు ఉన్నాయో వాటిని అమలు చేయడం జరిగింది అని చెప్పి, అంటే అమలు చేశామని చెప్పి ఇక్కడ ఏవైతే పెద్ద హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పట్టించుకున్నారు? ప్రత్యేక హోదా వంటి విషయాలను ఎక్కడ పట్టించుకున్నారు? పోలవరం వంటి ప్రాజెక్టులను ఎక్కడ పట్టించుకున్నారు? దుల్లాన్ వంటి స్కీమ్స్ను ఎక్కడ పట్టించుకున్నారు? సిపిఎస్ రద్దును ఎక్కడ పట్టించుకున్నారు? ఇటువంటి విషయాలను చూస్తే జగన్మోహన్ రెడ్డి 99% కాదు కదా, 50% కూడా పూర్తి చేయని పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ కంటిన్యూషన్ మనం చూద్దాము. అబద్ధాలు చెప్పను, మోసం చేయను, మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఏంటంటే అబద్ధాలు చెప్పను, మోసం చేయను అని చెప్పి మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. రైట్, జోహర్ నమాజ్కు వేళైంది, నా ఫోన్ ఎప్పుడు మోగుతుంది వేళైనప్పుడు. రైట్, ఇది పచ్చి మోసం కదా, ఇచ్చేది 50,000 లక్ష అంటూ గోల్మాల్. అదేవిధంగా హత విధి, ఇదేం మేనిఫెస్టో, మా వేతనాల పెంపు ఊసేలేదు. వాలంటీర్లను దత్తపుత్రిక, ఏదైతే ఈ వాలంటీర్ వ్యవస్థ ఉందో ఈ వాలంటీర్ వ్యవస్థను దత్తపుత్రికగా చెప్పే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ మేనిఫెస్టోలో వాలంటీర్ల ఊసే ఎత్తలేదు. వాలంటీర్లను ఈ 4.5 సంవత్సరాలకు గాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ 5 సంవత్సరాలకు గాను వాళ్ళను పావులుగా వాడుకొని ఎలక్షన్ టైంలో వీళ్ళను ఎలక్షన్ ఏజెంట్లుగా, అదేవిధంగా ఎలక్షన్ను ఏదైతే అక్కడ పోల్ మేనేజ్మెంట్ ఉందో ఆ పోల్ మేనేజ్మెంట్లో కీలకంగా జగన్మోహన్ రెడ్డి వాడుకోవాలని చెప్పి ఇక్కడ భావించారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్లాన్ బెడిసి కొట్టింది. జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ వేస్తే దేవుడు మరో ప్లాన్ వేసినట్టు ఇక్కడ వాలంటీర్లను ఎన్నికల్లో ఇన్వాల్వ్ చేయకూడదు అని చెప్పి ఈసీ ఏదైతే నిబంధన పెట్టిందో ఆ నిబంధనతో కంగు తిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ వాలంటీర్ వ్యవస్థనే పక్కన పెట్టేసిన పరిస్థితి. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టేసింది కాక మేనిఫెస్టోలో కనీసము వాటి ఊసే ఎక్కడ పెట్టలేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏదైతే వాలంటీర్ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు అంత ఇమ్మెచ్యూర్గా ఆలోచించే పరిస్థితి లేదని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే అమరావతి విషయంలో ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు, కానీ
అధికారంలోకి రాగానే కొన్ని వందల కోట్ల రూపాయలతో వేల కోట్ల రూపాయలతో ఏవైతే కట్టడాలు చేశారో వాటిని అసంపూర్తిగా అలాగే వదిలేసిన పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రజా దర్బార్ను కూల్చేసిన పరిస్థితి. అదేవిధంగా ఏవైతే ఆ టిడ్కో ఇల్లులు ఉన్నాయో టిడ్కో ఇల్లులకు తెలుగుదేశం పార్టీ హయాంలో ఏవైతే పెయింట్స్ వేస్తున్నారో ఆ పెయింట్స్ను జగన్మోహన్ రెడ్డి రాగానే కలర్లు మార్చేసి అక్కడ వాళ్ళ వైసీపీ కలర్లు వేసుకున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు చేయరు. ఇటువంటి పనులు కూడా చేయరు. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆయన మేనిఫెస్టోలో భాగంగా చెప్పింది ఏంటంటే 10,000 రూపాయలు ఒక్కొక్క వాలంటీర్కు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. రైట్. అయితే దీని కంటిన్యూయేషన్ మనం చూస్తే మేనమామ కాదు మేకవన్నె పులి. రైట్. వైకాపా మేనిఫెస్టో కంటిన్యూయేషన్ చూస్తున్నాం మనం. అయితే 99% మార్కులు జగన్మోహన్ రెడ్డి ఆయనే 99% మార్కులు వేసుకోవడంపై అనేక వ్యంగ్య వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ పరీక్షల్లో తప్పే కుర్రాడికి ఈసారి మార్కులు నువ్వే వేసుకోమని చెబితే ఎలా ప్రవర్తిస్తాడో ముఖ్యమంత్రి తీరు కూడా అలాగే ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ మనం ఒక్కొక్క మేనిఫెస్టో గురించి చర్చించుకుంటూ పోదాం. మేనిఫెస్టోలోని అంశాలలో ఒక్కొక్క అంశం గురించి చర్చించుకుంటూ పోదాం. ముఖ్య హామీల్లో ఏదైతే ఈ మద్యపాన నిషేధం మాటే లేదు. 2019 మేనిఫెస్టోలో జగన్ హామీ కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. మేము అధికారంలోకి వచ్చాక 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. 5 నక్షత్రాల హోటళ్లలో మాత్రమే మద్యం దొరికేలా చేస్తాం. ఎంత పెద్ద మాట అన్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మద్యపాన నిషేధంని జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారంటే దశల వారీగా దాన్ని కనుమరుగు చేసేసి నిషేధించేసి 5 స్టార్ హోటల్స్లో మాత్రమే మద్యపానం ఉండే విధంగా, అంటే సౌదీ అరేబియాలో ఏ విధంగా అయితే అక్కడ మనం చూస్తుంటాం, సౌదీలో ముస్లిం కంట్రీస్లో ఏ విధంగా అయితే మద్యపానాన్ని పూర్తిగా నిషేధించి వాళ్ళు ఏంటంటే అక్కడ ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయింది ఏంటంటే ఓన్లీ విదేశీయులు ఎవరైతే వస్తారో వాళ్ళ కొరకు మాత్రమే అక్కడ మద్యాన్ని అందుబాటులో ఉంచుతారో బయట ఎక్కడా దొరకదు. అటువంటి పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు తీసుకొస్తానన్నారు. దీనికి గాను ఎంతోమంది మహిళలు ఆ జగన్మోహన్ రెడ్డి మాటను నమ్మి ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి ఆ మేనిఫెస్టోలో అంశాలు ఇచ్చారో తను బైబిల్, ఖురాన్, అదేవిధంగా భగవద్గీతను మీద ఆయన భగవద్గీతతో పోల్చి ఏదైతే మేనిఫెస్టోలో అంశాలు చెప్పారో ప్రజలు నమ్మి కూడా ఓటు వేయడం జరిగింది. దానికి గాను జగన్మోహన్ రెడ్డి ఉల్టాగా చేసింది ఏంటంటే ఆయన నిషేధించారు. ఏం నిషేధించారు? కంపెనీ బ్రాండ్స్ను నిషేధించి సొంత బ్రాండ్లను పెట్టుకొని ఆ సొంత బ్రాండ్ల ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్యాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు. సరే, ఇక్కడ చాలా పెద్ద హామీ అది. మద్యపాన నిషేధం చేశాకే 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని చెప్పింది మీరే కదా. దశల వారీగా మద్య నిషేధం అని మాట మార్చి దాన్ని కూడా అమలు చేయలేదు సరికదా. ఊరికి 4-5 బెల్ట్ షాపులతో మద్యాన్ని మరింత అందుబాటులోకి తెచ్చారు. 5 ఏళ్లలో జే బ్రాండ్ల మద్యం విక్రయాల ద్వారా అధికారికంగా అనధికారికంగా ప్రజల నుంచి 1.54 లక్షల కోట్లు కొల్లగొట్టారు జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుత మేనిఫెస్టోలో మద్య నిషేధం ప్రస్తావనే తేలేదు. అంత ముఖ్యమైన హామీపైనే నాలుక మడతేసిన మీరు భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చెప్పే మేనిఫెస్టోకు ఏం విలువ ఇచ్చినట్లు? 99% మార్కులు ఎలా వేసుకుంటారు? ఇది రాష్ట్ర ప్రజల్ని వంచడం కాదా? జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తన మేనిఫెస్టోను ఖురాను, బైబిలు, అదేవిధంగా భగవద్గీతతో పోల్చిన వ్యక్తి ఇక్కడ ఎంత పెద్ద హామీ విషయంలో ఆయన నాలుక మడతేసేశారో క్లియర్గా అర్థమవుతుంది. మద్యపాన నిషేధం అని చెప్పిన వ్యక్తి మద్యపాన నిషేధాన్ని 2024 ఎన్నికల మేనిఫెస్టోలో దాన్ని ఊసేలేదు. ఎలా ఉంటుంది? 20 ఏళ్ళకు గాను తీసుకెళ్లి దీని మీద వచ్చే ఆదాయాన్ని కుదువు పెట్టేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎక్కడి నుంచి తెస్తారు? అంత పెద్ద హామీని ఎలా మాట మార్చేశారో చూడండి. ఇక్కడ పోలవరం భవిష్యత్ అగమ్య గోచరం చేసేశారు కదా. వైఎస్ఆర్ కలలుగన్న జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం, పోలవరం, వెలిగొండ సహా అన్ని ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని 2019 మేనిఫెస్టోలో ఊదరగొట్టారు. నిజమే, యుద్ధం మాట దేవుడెరుగు. మీ అస్తవ్యస్త విధానాలతో పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తునే అగమ్య గోచరంగా
అగమ్య గోచరంలోకి నెట్టేశారు. గత ప్రభుత్వ హయాంలో 72% పూర్తయిన ప్రాజెక్టు పనుల్ని ఈ 5 ఏళ్లలో మరో 5-6% మాత్రమే చేశారు. రాష్ట్రంలో జలయజ్ఞం కింద పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, మీరు పాదయాత్రలో ఇచ్చిన హామీల ప్రకారం కొత్తగా తీసుకున్న ప్రాజెక్టుల్ని పూర్తి చేయడానికి కావలసిన నిధులు మీ లెక్కల ప్రకారమే 1,64,815 కోట్లు కదా. కానీ ఉద్యోగుల జీతాలు కూడా కలిపి గత 5 ఏళ్లలో మీరు చేసిన ఖర్చు 35,265 కోట్లు మాత్రమే కదా. ఈ 5 ఏళ్లలో మీరు సాధించిందేంటి? 2019 నాటికే 70% పనులు జరిగిపోయిన నెల్లూరు సంగం బ్యారేజీలను పూర్తి చేసి గొప్పలు చెప్పుకోవడమా? వెలిగొండ 2వ టన్నెల్ పూర్తి చేసి ఏకంగా ప్రాజెక్ట్ నిర్మాణమే పూర్తయినట్లు హడావుడి చేయడమా? ఇక్కడ ప్రతిదీ కూడా లెక్కలతో సహా చెప్పడం జరుగుతుంది. మరి ఈ లెక్కలకు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఏవైతే ఆ మాటలు ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు ఉన్నాయో, ఈ లెక్కలకు ఆయన ఏ విధమైనటువంటి ఆన్సర్ చేస్తారో, ఎలా చేస్తారు? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టింది లేదు కదా. జగన్మోహన్ రెడ్డికి ప్రెస్ మీట్ పెట్టాలంటే భయం కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే ఎవరైతే జర్నలిస్టు సోదరులు ఉన్నారో ఆ జర్నలిస్టు సోదరులు అడిగే ప్రశ్నలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆన్సర్స్ ఇవ్వలేరు కదా. మొన్న ఏదైతే మనము మన సజ్జల భార్గవ్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అవంతి శ్రీనివాస్ వాళ్ళందరూ ఉన్న సభలో ఒక యువతి ఎవరైతే ట్రైన్డ్ యువతి, ఐప్యాక్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చిన యువతి ఏదైతే ప్రశ్న వేసిందో ఆ ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి ఇట్లా నవ్విన పరిస్థితులు మనం చూసాం కదా. మరి అలా నవ్వే పరిస్థితుల్లో ట్రైనింగ్ ఉన్న సభలోనే, ట్రైన్డ్ క్వశ్చన్లోనే జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ ఇవ్వలేని పక్షంలో నలుగురు జర్నలిస్టులు ఎదురుగా కూర్చొని క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఎలా ఉంటుంది? చెప్పిన హామీల్లో ప్రధాన హామీలు నెరవేర్చకపోగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు కూడా లోపలే ఉండి 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఆయన ప్రెస్ మీట్లు పెట్టలేదు. 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఆయన ప్రజలను బహిర్గతంగా వచ్చి కలవలేదు. మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తే మాత్రము జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో భాగంగా అక్కడక్కడ బస్సులు ఆపి ఎవరైనా జనాన్ని ఆల్రెడీ ముందే వీళ్ళు ఏదైతే స్క్రిప్ట్లో భాగంగా ఎవరైతే జనాలు ఉంటారో వాళ్ళను దూరం నుంచి ఇట్ట పిలిచి వాళ్ళు రాగానే వాళ్ళను ఆప్యాయంగా జగన్మోహన్ రెడ్డి పలకరించి వాళ్ళని అదేవిధంగా ఆప్యాయతతో కూడిన ఏదైతే అనురాగాలు ఉన్నాయో అనురాగాలు పంచి ఆ హామీలను ఇప్పుడే వీళ్ళకి ఏం కావాలో చూడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తే ప్రజలు అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు నువ్వు కనీసం ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి, ప్రెస్ మీట్ పెట్టని పరిస్థితి. అక్కడ తెలంగాణలో చూస్తే కేసీఆర్ అంత నియంతలా వ్యవహరించినా కూడా ఎప్పుడు కూడా ప్రజల ముందుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు తాను విసుక్కున్నాడో కసురుకున్నాడో కానీ ఆన్సర్ చేసిన పరిస్థితి మనం చూసాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక్క ప్రెస్ మీట్ కూడా నువ్వు పెట్టకుండా మళ్ళీ ఎన్నికలకు వెళ్ళడం, 5 సంవత్సరాలు కూడా లోపలే కూర్చున్న జగన్మోహన్ రెడ్డి కనీసం బయటకు రాకుండా ఎమ్మెల్యేలు కూడా నీ దగ్గరకు వచ్చి కలవలేని పరిస్థితి. ఎందుకంటే ఎమ్మెల్యేలు కలవడానికి వస్తే కూడా అపాయింట్మెంట్లు దొరకని పరిస్థితి. ఈనాడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసాయని చెప్పి నువ్వు ప్రజల్లోకి వచ్చేసి ప్రజల్లో దండాలు పెడుతూ ప్రజలను నువ్వు దగ్గరికి పిలుచుకొని ఆప్యాయతగా అనురాగాలతో కూడిన ప్రేమ అక్కడ వాళ్ళ మీద చూపిస్తుంటే ఎలా నమ్మే పరిస్థితి ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు. ఇక్కడ ప్రత్యేక హోదాకు పాత వేసింది ఎవరు? దేవుడి దయతో ప్రత్యేక హోదా సాధిస్తామని, ఉద్యోగాల విప్లవం తెస్తామని 2019 మేనిఫెస్టోలో జగన్ ఊదరగొట్టారు. 25 మంది ఎంపీల్ని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించుకొస్తామని బీరాలు పలికారు. తీరా అధికారంలోకి వచ్చాక తొలి ఢిల్లీ పర్యటనలోనే కాడి కింద పడేశారు. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని అడుగుతూ ఉండడం తప్ప చేయగలిగిందేమీ లేదని చేతులు ఎత్తేశారు. పార్లమెంట్లో కీలకమైన బిల్లులు ఆమోదం పొందే క్రమంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి జగన్ బేషరతుగా మద్దతు ఇచ్చారే తప్ప ఎప్పుడూ ప్రత్యేక హోదా డిమాండ్ను తెరపైకి తాలేదు. జగన్మోహన్ రెడ్డి 25 సీట్లు నాకు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాను సాధిస్తామన్నారు. సరే, ప్రజలు నమ్మారు. 25 అన్నది ఒక 2 తగ్గించి 23 సీట్లు ఇచ్చారు. మరి 23 సీట్లు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి కేంద్రం మెడలు వంచారా? ఈయన మెడ వంచుకొని పనులు చేయించుకొని వచ్చేసారా? జీ హుజూర్ అంటూ అక్కడ నరేంద్ర మోదీ దగ్గర మోకరిల్లి ఈయన పనులు ఏవైతే ఉన్నాయో, ఈయన మీద కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులు
తాను ఆ కేసులను మూవ్ చేయొద్దు, ఆ కేసులను అలాగే ఉంచండి అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్లుగా బెయిల్ మీద వస్తున్నారో, కంటిన్యూస్గా వస్తున్నారో, ఇది కేంద్రం యొక్క దయాదాక్షిణ్యాలు కాదా అని చెప్పి ప్రజలు అడుగుతున్న పరిస్థితి. ఇంకొక విషయం చూస్తే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే, పరిశ్రమలు ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు 2019 మేనిఫెస్టోలో చెప్పినట్లుగా పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం ఇచ్చాం, మేనిఫెస్టోలో చెప్పకపోయినా ఎంఎస్ఎంఈలకు 2087 కోట్ల ప్రోత్సాహకాలు అందించాం, ఈ 5 ఏళ్లలో 85,543 కోట్ల పెట్టుబడులు వచ్చాయని జగన్ గొప్పలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన గొప్పలవి. వైకాపా అధికారంలోకి వచ్చి రాగానే గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తలతో కుదుర్చుకున్న ఒప్పందాల సమీక్ష పేరుతో వారిపై వేధింపులకు పాల్పడింది. వివిధ ప్రాజెక్టులకు కేటాయించిన భూముల్ని వెనక్కు తీసుకుంది. వీళ్ళ తీరు చూసి రిలయన్స్ సంస్థ 15,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదన ఉపసంహరించుకుంది. విశాఖ నుంచి లూలు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి సంస్థల్ని ప్రభుత్వం తరిమేసింది. అమర్ రాజా బ్యాటరీస్ సంస్థను రాజకీయ కక్షతో వేధింపులకు గురి చేయడంతో ఆ సంస్థ తమ విస్తరణ ప్రాజెక్టును తెలంగాణకు తరలించింది. మొత్తం మీద 1.24 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు రాష్ట్రం నుంచి తరలిపోయాయి. 1,24,000 కోట్ల ఏవైతే పరిశ్రమల ప్రతిపాదనలు ఉన్నాయో అవి వేరే రాష్ట్రాలకు తరలిపోయిన పరిస్థితి ఈనాడు రాష్ట్రంలో చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమాన్ని ఓ స్థాయిలో ఇచ్చామంటున్న జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని పట్టుకురావడంలో విఫలమయ్యారన్నది క్లియర్గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏదైతే పరిశ్రమలను తీసుకొని రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయిన పరిస్థితి, అమర్ రాజా బ్యాటరీస్ వంటి పరిశ్రమలు వేరే వాళ్ళ రాజకీయ కక్ష కోసం వేరే రాష్ట్రాలకు వాళ్ళ మీద రాజకీయ కక్షపూరిత చర్యల్లో భాగంగా వాళ్ళ మీద వేధింపులకు గురి చేయడంతో అవి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయిన పరిస్థితి. రైట్. ఉద్యోగుల్ని ముంచింది కాకుండా అబద్ధాలా? సిపిఎస్ రద్దు చేస్తాం, పాత పెన్షన్ విధానం పునరుద్ధరిస్తాం అని 2019 మేనిఫెస్టోలో హామీ. జగన్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల్ని ముప్పు తిప్పలు పెట్టారు. ఎన్నికల సమయంలో అవగాహన లేక ఆ హామీ ఇచ్చామంటూ సిపిఎస్ గురించి రద్దుపై మాట మార్చారు. జీపీఎస్ పేరుతో మరో విధానం తెరపైకి తెచ్చారు. దీన్ని ఉద్యోగులంతా వ్యతిరేకించినా మొండిగా చట్టం చేశారు. ఆనాడు మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన 1 సంవత్సరం లోపే ఆ సిపిఎస్ రద్దు ఏదైతే చేస్తానన్నారో దానిపై భారీ స్థాయిలో ఆనాడు ఉద్యోగులు ఉద్యమాలు చేయడం జరిగింది. కానీ ఏం లాభం? అధికారంలోకి వచ్చేసిన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉండక తప్పదు. అదేవిధంగా ప్రజలు ఏం చేశారంటే, ఉద్యోగులు ఏం చేశారంటే, వాళ్ళు ఏవైతే నిరసనలు ఏవైతే చేస్తున్నారో ఆ నిరసనలను, ఆ ఆందోళనలను అరికట్టేందుకు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చర్యల్లో భాగంగా వాళ్లకు దిక్కుతోచని స్థితిలో వాళ్ళు వ్యతిరేకిస్తున్నా కూడా ఏం చేయలేకుండా తిరిగి వాళ్ళ ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి. కానీ ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఏదైతే సిపిఎస్ రద్దు లాస్ట్ టైం చేస్తామని చెప్పారు, మరి దానిపై ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఉద్యోగులు నమ్మే పరిస్థితి ఉందా? మరి జగన్మోహన్ రెడ్డి చెప్పిన హామీను అప్పుడు నెరవేర్చలేదు కదా, ఈసారి ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తారా అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాల్సిన విషయం. రైతులకు కేంద్రం ఇస్తున్నది మీ ఖాతాలలోనే. రైతు భరోసా కింద 50,000 ఇస్తామని 2019 మేనిఫెస్టోలో చెప్పినా ఏటా 13,500 చొప్పున 5 ఏళ్లలో 67,500 రూపాయలు ఇచ్చామని జగన్ గొప్పలు చెప్పారు. ఎస్, ఇక్కడ పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000 కూడా కలిపి 13,500 ఇస్తున్నారు. ఒక్కో రైతుకి రాష్ట్ర ప్రభుత్వం నికరంగా ఇస్తున్నది ఏటా 7,500 మాత్రమే. కేంద్రం ఇస్తున్న దాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలలోనే వేసేసుకుని అబద్ధాలు చెప్పడం రైతుల్ని మోసం చేయడం కాదా? సరే, జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారమే ఇక్కడ 13,500 రూపాయలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో రైతులకు ఇచ్చారని చెప్పి అనుకుందాం. అందులో 7,500 మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇస్తూ 6,000 ఏదైతే పిఎం కిసాన్ యోజన కింద 6,000 రూపాయలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్రం ఏదైతే వస్తుందో ఆ కేంద్రం ఇచ్చేది కూడా ఈయన కలుపుకొని మొత్తం కలిపి ఇక్కడ క్లియర్గా ఆయన చెప్పేది ఏంటంటే 13,500 మేము ఇస్తున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రైతులను వంచడం కాదా ఇది, రైతులను మోసం చేయడం కాదా ఇది అని చెప్పి ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం రేషన్ షాపుల్లో చూస్తే కనుక ఆ రేషన్ బియ్యాన్ని ఏదైతే ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే రేషన్ బియ్యం ఇస్తుందో ఆ రేషన్ బియ్యం తప్ప మిగతా ఏవి కూడా
ఏవి పప్పు ఉప్పు ఏవైతే నూనె ప్యాకెట్లు ఉంటాయో ఇవి కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వట్లేదని చెప్పి కూడా ప్రజల్లో ఓ స్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే సంక్షేమంలో కోతలు వేయడమేనా హామీల అమలంటే? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లోని వివిధ కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో జగన్ హామీ ఇచ్చారు. కార్పొరేషన్లు అయితే ఏర్పాటు చేశారు కానీ ప్రత్యేకంగా నిధులు విధులు కేటాయించలేదు. నవరత్న పథకాల నిధుల్నే కార్పొరేషన్ల ద్వారా ఖర్చు చేస్తున్నట్టు చూపించారు జగన్మోహన్ రెడ్డి. స్వయం ఉపాధి రాయితీ రుణాల్ని ఎత్తేశారు. కేవలం వైకాపా నాయకులకు పదవులు కట్టబెట్టేందుకు రాజకీయ పునరావాస కేంద్రాలుగా కార్పొరేషన్లు మార్చేశారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఇచ్చే సామాజిక భద్రత పింఛన్లకు అర్హులను గుర్తించేందుకు ఎక్కడా లేని నిబంధనలు పెట్టారు. ఆరంచెల వెరిఫికేషన్ పేరుతో లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత పెట్టారు జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చాక 3.5 ఏళ్ల పాటు పెళ్లి కానుక అమలు చేయలేదు. 2022 అక్టోబర్ నుంచి అమలు చేసిన నిబంధనల కొర్రీలు వేసి అర్హుల సంఖ్య పెరగకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి. 3 సంవత్సరాల పాటు కాముగా ఉండడంతో ఏవైతే కోర్టు అక్షింతలు వేయడంతో ఈ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి నామమాత్రంగా ప్రారంభించి ఎన్నో కోతలు విధించి లబ్ధిదారుల సంఖ్య తగ్గించి కొద్ది మందికి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇళ్ల నిర్మాణం పైన నాలుక మడతేయలేదా? 5 ఏళ్లలో పేదలకు 25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చి 18.64 లక్షల ఇళ్ల నిర్మాణమే చేపట్టారు. వాటిలో 6.50 లక్షలే పూర్తి చేశారు. ఒక్కో ఇంటికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 1.80 అంటే 1,80,000 సాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నట్లుగా చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ చాలా ఇళ్ల నిర్మాణము దాదాపు 90% తెలుగుదేశం పార్టీ హయాంలోనే చాలా వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాల వరకు కూడా ఆ ఇళ్లను 10% పూర్తి చేసి ప్రజలకు ఇవ్వలేని పరిస్థితి అక్కడ వైసీపీ హయాంలో ఈ 5 ఏళ్లలో నెలకొంది. ఎందుకంటే అసలైన లబ్ధిదారులను గుర్తించి తెలుగుదేశం పార్టీ ఏదైతే ఎన్నికల కోడ్ రావడంతో అప్పుడు ఆ నిర్మాణాలు తాత్కాలికంగా ఎన్నికల కోడ్తో ఆపేయడం జరిగిందో ఆ 10% వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే పూర్తి చేసి ఉండొచ్చు. కానీ చేయకపోగా ఉల్టాగా ఏవైతే ఆయన హామీ ఇచ్చాడో 25 లక్షల ఇల్లు అని చెప్పి అందులో 18.64 లక్షల ఇళ్ల నిర్మాణం స్టార్ట్ చేసి వాటిలో 6.50 అంటే 6,50,000 ఇల్లులే పూర్తి చేశారు. ఒక్కో ఇంటికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 1.80 లక్షల సాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇక్కడ 3వ వంతుకు ఇస్తే హామీ అమలైనట్టేనా? సొంత ఆటో ట్యాక్సీ నడిపే వారికి ఏటా 10,000 ఆర్థిక సాయం చేస్తామని 2019 మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్లు 7.5 అంటే 7,50,000 వరకు ఉండగా ఇందులో ఏటా సగటున 2,60,000 మందికే 10,000 చొప్పున సాయం అందించారు జగన్మోహన్ రెడ్డి. ఒక చేత్తో 10,000 ఇస్తూనే 5 ఏళ్లలో భారీగా జరిమానాలు విధిస్తూ ఆటో ట్యాక్సీ డ్రైవర్ల నడ్డి విరిచారు జగన్మోహన్ రెడ్డి. ఏ ఆటో వాళ్ళని అడిగినా సరే చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ చేత్తో 10,000 ఇచ్చి ఈ చేత్తో 50,000 తీసుకున్నారన్నది అదే ఏవైతే జరిమానాల రూపంలో 50,000 తీసుకున్నారనేది ఆటో వాళ్ళు చెప్పే పరిస్థితి. ఇదేనా ఆరోగ్య రంగాన్ని ఉద్ధరించడం అంటే? నాడు నేడు కింద 8,534 ఉప ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు చేస్తామని చెప్పగా ఇప్పటికీ 50% పూర్తి కాలేదు. ప్రాంతీయ సామాజిక ఆసుపత్రుల భవన నిర్మాణ పనులు 50% కూడా పూర్తి కాకుండా 50% నిలిచిపోయాయి. 40 పట్టణ ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణాలు ఆగిపోయాయి. 3,000 కోట్లతో ప్రతి బోధనా ఆసుపత్రిలో అదనపు భవనాల నిర్మాణం ప్రాథమిక దశలోనే ఉంది. 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మిస్తామని ప్రకటించగా ఇప్పటి వరకు 5 మాత్రమే వచ్చాయి. ఇప్పటి వరకు 5 మాత్రమే మెడికల్ కాలేజెస్ వచ్చాయి. మరి ఇక్కడే కళ్ళకు కట్టినట్లు ఎగ్జాంపుల్గా మనము ఇది ఏదైతే ఈ బోధనా ఆసుపత్రులు భవనాల నిర్మాణాలు ప్రాథమిక దశ ఉంది, 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మిస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. సరే వాళ్ళు 99% అనుకుందాం, లేదు 90% అనుకుందాం, సరే 50% అనుకుందాము. జగన్మోహన్ రెడ్డి ఒకవేళ 50% హామీలు నెరవేర్చారు అనుకుందాం. ఈ పథకం తీసుకుంటే 17 నిర్మిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఒక 8దో 9దో నిర్మించుంటే 50% అన్న పూర్తి చేశాడయ్యా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అనుకోవచ్చు. 5 పూర్తి చేసి ఇక్కడ 5 అంటే 30%, 100లో 30% మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ హామీలు నెరవేర్చారన్నది ఈ ఒక్క పథకాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది.
యువతకు ఉద్యోగాల కల్పన అంటే ఒక్క డిఎస్సి కూడా వేయకపోవడమేనా? 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదు. ఎన్నికల దృష్టిలో యువతను ఆకట్టుకునే ఎత్తుగడలో భాగంగా ఇటీవల 6100 పోస్టులతో ఇచ్చిన డిఎస్సి కూడా వాయిదా పడింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అటకెక్కించారు. ఆప్కాస్ ఏర్పాటుతోనే పనైపోయినట్లు జగన్ చేతులు దులిపేసుకున్నారు. 5 ఏళ్ల పాలనలో అమ్మ ఒడి 4 ఏళ్లే ఇచ్చారు. 1 ఏడాది కోత పెట్టారు. 15,000 ఇస్తామని చెప్పి పాఠశాల నిర్వహణ మరుగుదొడ్ల పేరుతో 2,000 మినహాయించి 13,000 ఇచ్చారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే ఒక్క డిఎస్సి కూడా ఇవ్వాల. లాస్ట్లో ఇక్కడ ఏవైతే జగన్మోహన్ రెడ్డి డిఎస్సి ఇస్తామని చెప్పి 6100 పోస్టులతో భర్తీ కోసం ఇచ్చారో అది కూడా వాయిదా పడిపోయింది. మరి ఒక డిఎస్సిలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వ ఉద్యోగానికి కూడా ఆయన పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ విడుదల చేసి రిక్రూట్ చేసిన పరిస్థితులు కనబడట్లేదు. ఎందుకంటే ఉన్న పాత వాళ్లను 2 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పెంచి వాళ్ళకే ఆ బాధ్యతలు అప్పగించి కంటిన్యూ చేస్తున్న పరిస్థితుల్లో ఎక్కడైతే వీళ్ళు ఆ పోస్టులు ఖాళీ అవుతాయో ఆ పోస్టులు ఖాళీ అయితే మళ్ళీ భర్తీలు వస్తుంటాయి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే ముందుగానే ఆలోచించి ఆ పోస్టుల భర్తీ విషయంలో ఒక బ్రేక్ వేసేందుకు వీళ్ళను కంటిన్యూ చేసిన పరిస్థితి. మరి ఇటువంటి సందర్భాల్లో ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి? ఉద్యోగాలు ఇక్కడ మనం అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని కూడా మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని ఆయన అటకెక్కించేశారు. ఇచ్చే పరిస్థితి లేదు. మొన్నటిదాకా కార్పొరేషన్ ఉద్యోగులు ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారు. కార్పొరేషన్ ఉద్యోగులు ఎన్నో ఆందోళనలు చేశారు. మనం రీసెంట్గా చూస్తే కనుక ఎన్నో ఆ ఆందోళనలను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే నామమాత్రపు హామీలు అప్పటికప్పుడు ఆ కార్పొరేషన్ల చేత ఇప్పించి వాళ్ళను సర్దిపెట్టి మళ్ళీ వాళ్ళ చేత పనులు చేయించుకునే పరిస్థితి. కానీ 2024లో జగన్మోహన్ రెడ్డి మాట నమ్మే పరిస్థితి ఎవరు లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పి 99% పూర్తయిపోయాయని చెప్తున్న మాటలను ప్రజలు ఈసారి తిరస్కరించే పరిస్థితి ఉంది. నువ్వు 2019లో ఇచ్చిన హామీలే 24 వరకు పూర్తి చేయాలా? మళ్ళీ 24లో ఇచ్చిన హామీలను నువ్వు ఎట్ట పూర్తి చేస్తావయ్యా, ఎట్ట నమ్మాలయ్యా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడిగే పరిస్థితి ఇక్కడ ఉద్యోగులు కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నమాట. మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో తీవ్ర గందరగోళం. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది ల్యాండ్ టైటిలింగ్ అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. రాష్ట్రంలోని భూములన్నిటినీ సమగ్ర రీసర్వే చేయించి భూ యజమానులకు శాశ్వత యాజమాన్య హక్కు కలగజేస్తామని 2019 మేనిఫెస్టోలో జగన్ హామీ ఇచ్చారు. రీసర్వే మాటేమో కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తెచ్చి తీవ్ర భయాందోళనలు రేకెత్తించారు. రీసర్వే పేరుతో మొత్తం అస్తవ్యస్తం చేశారు. చాలామంది రైతులు 10 నుంచి 15 సెంట్ల వరకు భూమి కోల్పోయి లబోదిబోమంటున్నారు. ఇక్కడ వీళ్లకు శాశ్వత హక్కు కల్పించేది పక్కన పెడితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ యాక్ట్పై అనేక ఆందోళనలు కూడా చెందే విధంగా ఈ యాక్ట్ను తీసుకొచ్చారనేది ప్రతి ఒక్కరు కూడా చెప్పే మాట. దీనిని చాలా వరకు ఖండించారు. అందరూ కూడా చాలా వరకు ఈ యాక్ట్ మాకు వద్దు బాబోయ్ అని చెప్పి ఖండించిన పరిస్థితులు మనం చూస్తూ వచ్చాం. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏవైతే ఈ అన్ని పథకాల అమలైపోయాయి, అన్ని పథకాలు 99% పూర్తయిపోయాయి అని చెప్పి ఏవైతే మాటలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ మేనిఫెస్టో విషయంలో కూడా ఇవి ఖురాన్ను బైబిల్గాను అదేవిధంగా భగవద్గీతను నేను భావిస్తానని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పారో ఆ ఏ మాటలు కూడా నమ్మే పరిస్థితి ఇక్కడ లేదని చెప్పి నేను క్లియర్గా మనకు అర్థమవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో 2024లో ఈ మే 11న ఏవైతే ఎన్నికలు జరగబోతున్నాయో ఈ మే 11న జరగబోయే ఎన్నికల్లో ప్రజలు సరైన విధంగా ఆలోచించి వాళ్లకు సరైన నాయకుడిని ఎన్నుకునే విధంగా వాళ్ళ ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ నిజాం.